in FICO, more of which is on controlling COPA side. So they're looking for a person who has very good exposure on controlling specifically COPA, and they follow selling sales-based costing. 1 minute more. I'm hearing some noise from your end or from my end. There is no noise from my end. I'm sitting in an empty room. Hello? 1 minute, please. I'll call them. I'm getting some noise. Make a log general for మీ సైడ్ నుంచి నాయిస్ వస్తున్నట్టుగా ఉందండి. అంటే మనుషులు మాట్లాడుతున్నారా నా సైడ్ నుండి? కుమార్, మీ దగ్గర నుంచి నాయిస్ వస్తుంది అనుకుంటాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. కుమార్ చెప్పండి కుమార్, అసలు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్. యాక్చువల్లీ నాకు నేను యూఎస్కి వచ్చి జస్ట్ 1 year అవుతుంది. ఓకే. నేను యూఎస్కి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎఫ్ఐ పైన చేసింది నేను. సో ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ ఎఫ్ఐసిఓ పైన మోర్ ఆఫ్ ద కంట్రోలింగ్, అంటే ఓవరాల్ ఎఫ్ఐసిఓనే, బట్ కంట్రోలింగ్ లో ఇంతకుముందు ఏం ఎక్స్పోజర్ లేదు అసలు. ఓకే. వీళ్ళు ఎవరి కోసం చూస్తారంటే కంట్రోల్ ఎఫ్ఐసిఓ యాజ్ ఎ హోల్ కంట్రోలింగ్ పైన ఎక్కువ గ్రిప్ ఉండి, కోపా రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి, అండ్ దే ఫాలో సేల్స్ బేస్డ్ కాస్టింగ్ మెథడాలజీ, సేల్స్ బేస్డ్ కాస్టింగ్ అప్రోచ్ ఫాలో అవుతారు వాళ్ళు. సో కంట్రోలింగ్ లో అకౌంట్ బేస్డ్, కాస్ట్ బేస్డ్ ఉంటుంది కదా. అవును సార్. మీకు అంటే నేను జాబ్ సపోర్ట్ ఇవ్వాలా? జాబ్ సపోర్ట్ కావాలి. జాబ్స్ మీది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్టింగ్? ఎన్హాన్స్మెంట్స్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ నాది. ఎన్హాన్స్మెంట్ సపోర్ట్ ప్రాజెక్ట్. అవును, మరి మీకు జాబ్ సపోర్ట్ ఇవ్వాలంటే మీ దగ్గర టికెట్ ఉండాలి కదా. రెమిడీ ఫాలో అవుతారు వాళ్ళు. నేను 11th నుండి జాయిన్ అవుతున్నా, ఇప్పుడు కాదు యాక్చువల్లీ. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? 11th. ఓకే ఓకే సార్, ఒకటి చెప్పనా, మీకు తెలుసు మీకు జాబ్ అంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేశారా? అవును. ఓకే, మరి మీకేంటి, మీరు ఎస్ఏపి సర్టిఫైడా సార్? కాదు, నేను ఎఫ్ఐలో వర్క్ చేసిన. సిఓకి అంత ఎక్స్పోజర్ లేదు నాకు యాక్చువల్లీ. నాకు ఇప్పుడున్న ప్రాజెక్ట్ జాబ్ సపోర్ట్ ఇవ్వాలా? నాకు అర్థం కావడం. ట్రైనింగ్ కాదు, జాబ్ సపోర్ట్. ఇంత క్లియర్గా చెప్తున్నా కదా నేను. సార్ మీరు చెప్పేది క్లియర్ గానే ఉంది. ఓకే, కానీ నాకు అర్థం, మీరు ఇంకా జాయిన్ అవ్వకముందనే ఎందుకు మీకు ఇంత టెన్షన్ అని? జాయిన్ కాకముందుకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తీసుకొని, నేను కొంచెం కంట్రోలింగ్ పైన కొంచెం నాలెడ్జ్, ఓవర్ వ్యూ అట్లాంటివి తెలుసుకున్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు లైక్ తెల్లమొహం వేయకుండా ఐ విల్ నో వాట్ క్వశ్చన్స్ టు ఆస్క్ కదా. ఐ విల్ అట్లీస్ట్ నో రైట్ క్వశ్చన్స్ టు ఆస్క్. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీకు కొన్ని రోజులు, అంటే మీ 11th జాయినింగ్ కాబట్టి ఈ 10 days మీద మీకు థియరీగా ట్రైనింగ్. అవును. మీరు చూస్తున్నారా నా స్క్రీన్? కంట్రోలింగ్ యాక్టివిటీ టైప్, స్టాటికల్ కీ ఫిగర్స్, పోస్టింగ్ ఆఫ్ జస్ట్ నేను స్టూడెంట్స్ కోసమే తయారు చేశాను. ఓకే. కోపా కనిపించలేదు దీంట్లో. కోపా కావాలా? అంటే కోపా అర్థం కావాలంటే ఫస్ట్ కంట్రోలింగ్ అర్థం కావాలి కదా. అంటే మీరు చెప్పింది రాంగ్ అండి. కోపా అర్థం అవ్వాలంటే ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్స్ అర్థం అవ్వాలండి. అంటే సేల్స్ ఆర్డర్ ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇదండి.
మీకు Okay. మీకు ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్స్, నేను రియల్ టైమ్ ఇంటిగ్రేషన్స్ కాన్ఫిగరేషన్ చేసి, అంటే బేసిక్లీ నేను Okay. బిజీగా ఉన్నాను కొంచెం. ఇతనేమో మిస్టర్ రాయుడ్ ఏమో నన్ను మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇట్స్ బిగ్ ఇష్యూ. ఎంతవరకు చేస్తాం ఇప్పుడు. ఇక్కడ బిల్లింగ్ అంతా వచ్చింది చూసారా? మీరు కోపా అంటే ఏంటని అవును. అడిగారు. ఒక్క నిమిషం అండి. సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, అది కంప్లీట్ ప్యాక్. మీకు తెలుసా, మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే మీకు ఎఫ్ఎస్డి ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి కదా. ఇక్కడ ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్స్ లో సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేయడం, విజువలైజేషన్ ఆఫ్ స్టాక్, డెలివరీ అండ్ బిల్లింగ్ ఇవన్నీ రేస్ చేస్తాం కదా. అవును. సేమ్ కోపా ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్. ఒక్క నిమిషం ఉండండి. నేను ఎక్కడ పెట్టాను డేటా? సార్ వెయిట్ సార్, ఒక్క నిమిషం. ఇది కోపా వచ్చేటప్పటికి ఆపరేటింగ్ కన్సర్న్ అనేది హైయెస్ట్ ఆపరేటింగ్ ఏరియా అన్నమాట. ఒక్క Okay. నిమిషం. ఇక్కడ ఆపరేటింగ్ కన్సర్న్ కంట్రోలింగ్ ఏరియాకి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత యాక్చువల్ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సేల్స్ మైనస్ సేల్స్ ఎక్స్పెన్సెస్. ఇది ఎలా అంటే మీకు ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. డైరెక్ట్ పోస్టింగ్, జిఎల్ అకౌంట్స్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, యాక్టివేట్ ప్రాఫిట్ అనాలిసిస్. మీకు వీటి మీద మళ్ళీ ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, విజువలైజేషన్ ఆఫ్ స్టాక్, డెలివరీ, బిల్లింగ్. ఇక్కడ రిపోర్ట్ పెయింటర్ వస్తుందండి. ఈ రిపోర్ట్ పెయింటర్ తప్ప మీరు రిపోర్ట్ శాంపుల్ రిపోర్ట్ అన్నది చేస్తాం అన్నమాట. నేను GR55 రిపోర్టింగ్ పైన వర్క్ చేసిన లైబ్రరీస్ గ్రూప్స్ దాంట్లో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం. అంటే ఇది ప్రాసెస్, మీకు అర్థమైందండి. ఇప్పుడు ఇది ప్రాసెస్. ఇప్పుడు ట్రైనింగ్ లో ఇంతకంటే ఇంకేం ఉండదండి. ఎందుకంటే ఉన్న డేటానే మినిమం, చాలా షార్ట్ డేటా ఉంటుంది కదా సార్ మన దగ్గర. షార్ట్ డేటా మీద మనము, సో ఈ ప్రాఫిటబిలిటీ రిపోర్ట్ వరకు మీకు అర్థమైందంటే రియల్ టైమ్ లో ఎర్రర్ అర్థం చేసుకోవడానికి అర్థం అవుతుంది అండి. 100% అర్థమవుతుంది. ఈ 14 స్టెప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్ రావాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చెప్తున్నది ఏంటంటే, ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ వస్తేనే మీరు ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్ చేయగలుగుతారు. అంటే మీరు కొంచెం క్లియర్ గా చెప్తే దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటిదంటే, ఐఎమ్ నాట్ లైక్ ట్రైనర్ దట్ ఈ టాపిక్ చెప్తాను మీకు, ఈ టాపిక్ అడగాలి అన్నది నేను చెప్పను. ఓవరాల్ గా మీరు ఏదైనా కొంచెం హానెస్ట్ గా ఏదైనా చెప్పగలిగితే నేను మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ అనేది ఫినిష్డ్ గుడ్ కి ఒక మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. మనకి ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ ని మీద గ్రిప్ ఉండాలంటే మీకు ఫస్ట్ ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ రావాలి, ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్ రావాలి, ప్రోడక్ట్ కాస్టింగ్. మీకు ప్రోడక్ట్ కాస్టింగ్ మీద ఐడియా ఉందండి? లేదండి. ఒక్క నిమిషం సార్, నేను చూపిస్తాను కొన్ని, దాన్ని బట్టి మీరు మనం వర్కౌట్ చేద్దాం. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా. ఫస్ట్ కాస్ట్ ఎలిమెంట్స్, మీకు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, యాక్టివిటీ టైప్స్, తర్వాత కాస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ కాస్ట్ ఎలిమెంట్ తెలుసు. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఓవర్ హెడ్స్. అంటే నేను అది అడగడం లేదు. నేను చెప్పేది ఏంటంటే, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, యాక్టివిటీ టైప్స్. ఈ యాక్టివిటీ టైప్స్ ఎలా క్రియేట్ చేస్తారో, ఈ యాక్టివిటీ గ్రూప్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసా మీకు? లేదు. అదే ఇక్కడ ఏంటిదంటే, ఈ యాక్టివిటీ గ్రూప్ తర్వాత కాస్ట్ సెంటర్స్ జనరల్ గా ఐడియా ఉంటుంది మీకు. తర్వాత కాస్ట్ గ్రూప్, తర్వాత మెటీరియల్ ఓవర్ హెడ్స్, కన్సంప్షన్ అకౌంట్స్, ఈ కాస్ట్ సెంటర్ ప్లానింగ్, వాట్ ఈస్ క్యాల్కులేషన్ బేస్, పర్సెంటేజ్ ఓవర్ హెడ్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది కొంచెం లెంది సార్. ఎందుకంటే మీరు కొంతమంది ట్రైనర్స్ దగ్గర మీరు వెళ్ళండి. ఇంకా నేను కూడా 100% ఎవరు కూడా, ఏ ట్రైనర్ కూడా జాబ్ సపోర్ట్ ఇవ్వాలంటే కొంచెం భయపడతారు. ఎందుకు చెప్పనా సార్? యుఎస్ రిక్వైర్మెంట్స్ హై రేంజ్ లో ఉంటుంది సార్. మిమ్మల్ని భయపెట్టాలని కాదు. యుఎస్ వాళ్ళు మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాను కదా, పెర్ఫార్మెన్స్ తీసేస్తారని అనుకుంటున్నారు. ఎవరు తీసేయరు అక్కడ. ఎందుకంటే ఇక్కడ కంటే ఘోరం అక్కడ. ఒక 7-8 months మిమ్మల్ని తీసుకోకుండా అలా మెయింటైన్ చేసి ఆ ప్రెషర్ తట్టుకుంటారు అని తెలిసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. మీరు ఏదో చేసేస్తారు అన్నదైతే కాదు సార్. ఎవరు ఏదో కంపెనీ ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయదు.
ఆ ప్రెషర్ ని హోల్డ్ చేసుకుంటూ మూవ్ అయ్యే వాళ్ళని హైర్ చేస్తుంది. అదే నేను చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడ టెన్షన్ పడతారేమో అని ఎందుకు చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? అరే ఇది ఎంత ఏంటి, క్యాల్కులేషన్ బేస్ ఏంటి, పర్సంటేజ్ బేస్ ఏంటి, కాస్టింగ్ షీట్ ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్ చూస్తే బిల్ ఆఫ్ మెటీరియల్ అర్థం అవ్వాలంటే మీకు మెటీరియల్ మాస్టర్ మీద మంచి గ్రిప్ ఉంటుంది సార్. మీకు మంచి గ్రిప్ ఉంటే తప్ప మీరు చేయలేరు. మళ్ళీ వర్క్ సెంటర్, కాస్ట్ సెంటర్ ఇస్ ద, వితౌట్ కాస్ట్ సెంటర్ దెర్ ఇస్ నో వర్క్ సెంటర్. అంటే ఇవి రెండు ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతుందని. తర్వాత రౌటింగ్స్, వేరియంట్స్, కాస్టింగ్ టైప్స్, ఇవన్నీ బేసిక్ లెవెల్లోనే ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. అంటే కొంతమంది ట్రైనర్స్ ఏం చెప్తారంటే బ్రాడ్కాస్టింగ్ లో, ఐ విల్ టీచ్ యూ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పి 10 స్టెప్పులు చెప్పి క్లోజ్ చేసేస్తున్నారు. మీకు అర్థమవుతుంది? ఓన్లీ 10 స్టెప్స్. ఇదంతా కూడా PPMMSD. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు కోపా మీద హైర్ అయ్యారు కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీరు FIMM ఇంటిగ్రేషన్స్, FISD ఇంటిగ్రేషన్స్, తర్వాత ప్రోడక్ట్ కాస్టింగ్, తర్వాత ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి ఒక వీడియో చూపిస్తాను సార్. నా సెషన్స్ అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మీకు చూపిస్తాను. బ్రాడ్కాస్టింగ్ ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ద డే సేమ్ అదే నోట్ ప్యాడ్ అండి, నేను కొత్తగా ఏం చూపించట్లేదు. చూడండి, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇలా టోటల్ కాస్ట్ ఇలా క్యాలిక్యులేట్ అవ్వాలన్నమాట. మీకు అర్థమైందా? అదే మీకు ఇక్కడ చూడండి, ప్రాఫిటబుల్ ఇక్కడ చూడండి సార్, ఇది రిపోర్ట్ పెయింటర్ డ్రిల్ డౌన్, ఇది డ్రిల్ డౌన్ రిపోర్ట్ అనమాట, ప్రాఫిటబిలిటీ రిపోర్ట్. ఇక్కడ మధ్యలో మళ్ళీ సేల్స్ క్రియేట్ చేయటం, వాల్యూ ఫీల్స్ తీసుకోవటం. మీరు చదువుతారంటే మీరు కొంచెం, అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే. ఐ ఆల్మోస్ట్ టేక్స్ మినిమం 20 days ఆఫ్ టైం అండి. అంత ఈజీగా అర్థం కాదు. కొంచెం క్రాష్ కోర్స్ అంటే ఒక 10 days అవగొట్టేవచ్చు. ఇప్పుడు ఏంటిదంటే, మీరు లుకింగ్ ఫర్ జాబ్ సపోర్ట్ కదా, అది మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాతే అదైతే చేయగలుగుతాం. అది కూడా ఎవరు కూడా 100% గ్యారెంటీ ఇవ్వలేరండి. ఈ లోపల మీరు కొంచెం బ్రష్ అప్ అయితే కనుక మీరు చేయగలుగుతారు. మీకు కావాల్సిన రియల్ టైం మెటీరియల్ కావాలంటే నేను కొన్ని పంపిస్తాను. అబ్సల్యూట్లీ ఆన్ అవర్ రిలేషన్షిప్. మనీ గురించి కాదు కానీ జనరల్ గా నేను పంపించమంటే నేను పంపిస్తాను. ఓకేనా? నేను చూపిస్తాను అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి సార్. ఓకే, ఇదిగోండి ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అడిగారు కదా, దీని మీద ఆల్మోస్ట్ ఇట్స్ ఎ రియల్ టైం. ఆల్మోస్ట్ 10 pages ఉన్నాయంటే 49 pages ఉన్నాయి సార్. అన్ని చదువుతా, ఇదంతా చదవాలి. ఇదంతా కొంచెం చదివితే విత్ స్క్రీన్ షాట్ మెటీరియల్ ఉంది సార్. మీకు అర్థమవుతుందా? ఉన్నా కూడా మీకు కొంచెం సపోర్ట్ ఇస్తుంది. మీరు కోర్సే జాయిన్ అవ్వమని నేను చెప్పను, బట్ ఇది ఉన్నా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. గాట్ ఇటా సార్? ఎందుకంటే అది పంపిస్తాను, నేను రాయుడికి పంపిస్తాను. మీరు క్లాసెస్ చెప్పంటే నేను చెప్తాను, నేను చెప్పను అనట్లేదు మీకు. అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు బెస్ట్ ఏదంటే అట్లా లేదు, నాకు తెలియదు కదా. సో ఇప్పుడు నేను ఇది అది మాత్రం చెప్పగలుగుతాను. దాన్ని బట్టి మీరు ఎంతో మందిని అంటే నాలాంటి ఎగ్జాంపుల్ చూసి ఉంటారు కాబట్టి మీరే సజెస్ట్ చేయండి నాకు, నేను ఏమేమి చదువుకోవాలి ఈ గ్యాప్ లో. ఆబ్వియస్లీ మనకి జాబ్ పైన వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏంటి ఎట్లా వస్తుంది, ఏంటి వస్తుంది. ఒకటి చెప్తాను వినండి సార్. కుమార్ గారు, మీరు మ్యారీడా? లేదండి. ఓకే, నాట్ ఎట్ మ్యారీడ్. మీరు ఇప్పుడు రిస్క్ తీసుకోవచ్చు అండి, తప్పలేదు. మీరు 5 years లో ఉన్నారు కదా, మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదండి, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను చెప్పేది
ఓకే. ఓకే, ఇది మీరు అక్కడ ఉన్న ఎర్రర్స్ ఎలా తెలుసా సార్ వస్తుంది చెప్తాను చూడండి. ఒక చిన్న విషయం, ఇక్కడ ఒక లైన్ ఐటమ్ ఉంది అనుకోండి, నా స్క్రీన్ చూడండి, నా కర్సర్, ఈ లైన్ ఐటమ్ ఇక్కడ ఉండకూడదు, ఈ పైన రావాలని అంటాడు ఈ బ్యాలెన్స్ షీట్ లో. అంటే అబాప్ వచ్చి ఉండాలి. ఓకే. అబాప్ అనేది బై డిఫాల్ట్ ఉందనుకుంటారు అక్కడ ఉన్న జనాలు. ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ ఉన్న ఒక ఐటమ్ అది మీకు పైన రావాలి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసేది జాబ్ సపోర్ట్. మీకు ల్యాప్టాప్స్ ఇంటికి ఇచ్చేస్తారు సార్, మీరు ఇంటికి పోయినా ఇంటి దగ్గరికైనా వర్క్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, మీ స్క్రీన్ ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు, మీరు పెన్ డ్రైవ్స్ అయినా పెట్టచ్చు. నాకు తెలిసి రిస్ట్రిక్షన్ లేని వర్క్ లొకేషన్ ఏదైనా ఉందంటే అది యునైటెడ్ స్టేట్స్. అర్థమవుతుంది, మీ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏంటంటే మీరు సెర్చింగ్ లో ఉండండి, నా ఒక్కడి మీదనే బేస్ అవ్వకండి, నేను చెప్పేది అది. కొంతమంది మీకు ఇంకో విషయం తెలుసా, నేను కూడా ట్రై చేస్తాను, ఐ స్పీక్ విత్ రాయుడు. ఇంకా ఎందుకంటే మీరు కోర్సులో జాయిన్ అయినా కూడా ఏదో, టు బి ఆనెస్ట్, ఇప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవుతారు సార్ మా మీద ఉన్న ఇంటెన్షన్, కానీ మీరు 10 days లో ఏం నేర్చుకుంటారు? ఇట్స్ ఏ లాంగ్ టర్మ్. ఇప్పుడు చూసారు కదండి మీరు ఒక వీడియో, చూడండి, దీంట్లో చాలా ఉంటది. మళ్ళీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, సేల్స్ ఆర్డర్ ని మళ్ళీ ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం, VA01 స్క్రీన్ ఇది, అవునా? ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ మెటీరియల్ మాస్టర్, గ్రూప్ మాస్టర్ వీటన్నిటికి ఇచ్చి మళ్ళీ డెలివరీ చేస్తాను. ఒక నిమిషం, ఇది బిల్లింగ్ రేస్ చేస్తున్నా నేను. అంటే FISD ఇంటిగ్రేషన్ మీద, అంటే మీరు FISD ప్రాఫిటబుల్, నా సజెషన్ ఒకటి సార్, మీరు FIC లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? సారీ సార్, ఐ కాంట్ హియర్ యూ. చెప్పండి. FIC లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఎలాగో FIC లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఎలాగో కంటిన్యూ నా సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ FI అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా వచ్చు కదండి. అవునండి. మీరు అంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీకు కావాల్సిన 4 టాపిక్స్. ఒకటేమో FIMM ఇంటిగ్రేషన్, FISD ఇంటిగ్రేషన్, తర్వాత ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబుల్ అనాలిసిస్. ఈ 4 వచ్చిందంటే, ఈ 4 టాపిక్స్ మీకు వచ్చిందంటే, మీరు కనీసం రియల్ టైమ్ లో ఉన్న ఎర్రర్ ఏంటన్నది మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎదుటి చెప్పగలుగుతారు ఫస్ట్. మీకు అర్థమైందా? నా థింకింగ్ అది సార్, మీ మీద నాకున్న ఒపీనియన్ అది. మీరు ఈ 4 టాపిక్స్ తీసుకుంటే చాలా అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ 4 టాపిక్స్ లో అంత ఇంటిగ్రేటెడ్ గా ఉంటది, చాలా బాగుంటుంది కూడా, ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. ఈ 4 టాపిక్స్ మాక్సిమం మనం కవర్ చేస్తే సార్, ఒకటి చెప్పిన ఫ్రైడే, సాటర్డే అండ్ ఇప్పుడు ఇంకా రేపు నుంచి ఫ్రైడే కాబట్టి మనం రేపు నుంచి 2 hours పెట్టుకుంటే ఫ్రైడే, రేపు ఈ టైం మీరు ఈ టైం ఫ్రీగానే ఉంటారండి? ఏ టైం అయినా ఫ్రీ అండి, ఖాళీగానే ఉన్నా ఇంట్లో. అలా సార్, ఒకటి సార్, మీరు ఫ్రీగానే ఉన్నారు కానీ అట్ నాది లండన్ క్లయింట్స్ కదా, నేను జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను. ఓకే. నా ఉద్దేశం అది సార్, బేసికలీ మీరు ఒక 4 days కష్టపడితే కొంచెం నాలెడ్జ్ అన్నది అక్వైర్ అవుతుంది అన్నది నా ఉద్దేశం. అర్థం సరే, నేను రాయుడితో మాట్లాడతాను, అతనితో మాట్లాడి ఫీ డీటెయిల్స్ అతనితో మాట్లాడాను. వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయరు, నేను ఎక్కువ చెప్పను, ఏం టెన్షన్ పెట్టుకోండి. 4 టాపిక్స్ కి ఓకేనా? ఐ నో మీరు US లో ఉన్నారని మీ గురించి ఎక్కువ లాగేద్దామని ఇంటెన్షన్ వీళ్ళకున్నా నాకు ఉండదు కదా, అవునా కదా? అది విషయం, ఏం టెన్షన్ పడదండి. ఈ 4 టాపిక్స్ మీరు నేర్చుకోవడానికి మీరు రెడీ అయితే నేను మాట్లాడతాను. ఓకే అండి, నేను అంటే FIMM, FISD ఇంటిగ్రేషన్, ఈ ఇంటిగ్రేషన్స్ రావాలంటే FIMM, FISD, ప్రోడక్ట్ కాస్టింగ్ అండ్ ప్రాఫిటబుల్ అనాలిసిస్ 4 నేర్చుకోండి, ఇది చాలా. ఓకే సరేనండి, నేను రాయుడితో మాట్లాడాను, ఆయన కాంటాక్ట్ చేస్తాను. ఓకే అంటే ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఆన్ సపోర్ట్ కూడా చేస్తారు కదా మీరు? సార్ ఒకటి సార్, అది ఒకవేళ నేను చేయకపోతే, నాకు తెలియకపోతే ఎర్రర్స్ మీరు చెప్పండి. ఒకవేళ నా వల్ల కాకపోతే ఏం చేస్తారు? నా వల్ల అయితే ఒక్కొక్కసారి నా వల్ల అవుతుంది, ఒక్కొక్కసారి నా వల్ల కాదు. అది ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకండి సార్, అది నేను చెప్పేది అది. మీకు అర్థం, ఒకవేళ నాకు తెలిసింది అయితే నేను చేయగలుగుతాను, కానీ ఒకవేళ నాకు తెలియదు అయితే నేను ఎలా చేయగలుగుతాను సార్? నేను రాయుడితో కూడా అదే చెప్పాను,
జాబ్ సపోర్ట్ అంటే అంత ఈజీగా మీరు చెప్తున్నారు కదా, ప్రాజెక్ట్ ఏంటి, మీరు ప్రాజెక్ట్ ఎక్కడ జాయిన్ అవుతాం, మీరు రిపేర్ సపోర్ట్ అండ్ ఎన్హాన్స్మెంట్. ఎన్హాన్స్మెంట్లు వేసారనుకోండి, మీరు నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎన్హాన్స్మెంట్ మీరు ఒక్కళ్ళే చేయాలి, 4 మెంబర్స్ బై డిఫాల్ట్ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అదే మీరు సపోర్టింగ్ అనుకోండి, హై లెవెల్ ఆఫ్ టికెటింగ్, సెకండరీ లెవెల్ ఆఫ్ టికెటింగ్, నార్మల్ టికెటింగ్స్ కొన్ని ఉంటాయి, టికెటింగ్ రూల్స్ ఉంటాయి. మీకు అర్థమైనా? ఒకవేళ హై రేంజ్ టికెటింగ్, హై లెవెల్ ఆఫ్ టికెటింగ్ 24 hours లో సాల్వ్ చేయాలన్న ఒక ప్రెషర్ వచ్చినప్పుడు, మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఆ ఎర్రర్ చూసి మీరు డిసైడ్ అయిపోతారు ఇది ఎవరు చెప్పలేడండి. ఎందుకని నేను చెప్తాను చూడండి, మీకు చెప్పాను కదండి, ఒక లైన్ ఐటమ్ పైకి రావాలంటే మీకు అబాప్ వచ్చి ఉండాలి. అంటే మీరు ఎఫ్ఐసిఓ దగ్గరికి రారు, మీరు అబాప్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తారు ఎర్రర్స్ కోసమని. ఇక్కడ ఇండియాలో అబాప్ కి సపరేట్ టికెటింగ్ రూల్ ఉంటుంది, ఎఫ్ఐ కి సపరేట్ టికెటింగ్ రూల్ ఉంటుంది, ఎంఎం కి సపరేట్ టికెటింగ్ రూల్ ఉంటుంది, ఎస్డికి సపరేట్ టికెటింగ్ రూల్ ఉంటుంది. కానీ యుఎస్ లో అలా ఉంటుంది సార్. యుఎస్ లో ఈ టికెట్ అయినా సరే పంపించేస్తారు, ఒకటే చేయాలి అక్కడ. అందుకోసమే అక్కడ అంత డిమాండ్ ఇస్తారు, అక్కడ అదే ప్రాబ్లం. ఇక్కడ మనకు అలా కాదు, స్ట్రిక్ట్ అవుతుంది టికెట్స్ అన్నది ఇక్కడ. సో దాట్ ఈస్ నేను ఒకటి చెప్తాను సార్, మీ జాబ్ సపోర్ట్ కోసమే అన్నది అయితే మాత్రం మీరు వేరే పర్సన్ ని చూసుకోండి. ఎందుకు చెప్పినా, అంత గ్యారంటీ నేనైతే ఇవ్వలేను. మిగతా ట్రైనర్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఇవ్వగలుగుతారేమో, నాకు తెలియదు. నాకు తెలిసి నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. బేసికలీ టికెట్ అనేది చూడకుండా, అసలు ప్రాజెక్ట్ అనేది తెలియకుండా, అసలు అది సిఓ మీద, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ మీద నేను చెప్తున్నాను. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ మీద మీకు అర్థమైన ఆ టికెట్ మీరే అడగరు బయట వాళ్ళు, ఎందుకంటే మీకే ఒక ఇంటెన్షన్ వచ్చేస్తుంది, బాబు ఇదేంటి ఇలా ఉంది. అలా మాట్లాడితేనేమో మీకు భయం క్రియేట్ అవుతున్నట్టుగా ఉంటుంది, మీరు భయపడితే అసలు వెళ్ళలేరు ఆఫీస్కి. అన్నిటికీ డీలింగ్ గా ఉండే వయసు మీకు అర్థమవుతుంది సార్. మీరు అవంతా భయపడి అవన్నీ టెన్షన్ పెట్టుకోకండి. ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీ ప్లస్ పాయింట్ ఏంటంటే, అసలు టికెట్ ఏంటన్నది, అసలు అక్కడ ఉన్న బిజినెస్ ప్రాసెస్ ఏంటన్నది మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే అండి, మనం నేర్చుకుందాము. మీరు కూడా చూడండి మీ సైడ్ నుండి, నేను నా సైడ్ నుండి చూస్తా ఎవరైనా సపోర్ట్. అది అలా అన్నారు బాగుంది సార్. నేను రాయుడుతో మాట్లాడి అంటే మీరు హైదరాబాద్ లో వర్క్ చేస్తారా? నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తాను సార్, హెచ్సిఎల్ కంపెనీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు? నేను రాయుడికి చెప్తాను సార్, ఆయన చెప్తాను. ఓకే అండి, ఓకే. మీ పేరు కూడా తెలియదు సార్ నాకు. హలో 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 హలో